ఫ్రెండ్స్ మా బ్రో వచ్చి గిఫ్ట్ తీసుకొచ్చాడు. మీ వంటలక్క కోసం ఒక సబ్స్క్రైబర్ గిఫ్ట్ ఇచ్చాడు, హ్యాండ్ బ్యాగ్. వంటలక్క గారు ఇదిగోండి, ఢిల్లీ నుంచి వచ్చింది మీకు. ఇదే మాల్ని की है इसमें, ये भी रखिए, हेयर का भी रखे मैं वाला देख ले रहा ले ले का क्या तो चीजें. హలో, పొద్దున్న మేము ఫిష్ తాడానికి వెళ్తున్నాం, తినాలి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంటలక్క కర్రీస్. ఈరోజు మా అబ్బాయి మార్కెట్కి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. సూపర్గా పొద్దునే లేచాడు. లేవగానే నేను అన్నాను, ఫస్ట్ నువ్వయ్యా బ్రష్ చేసుకో, కొంచెం టీ ఇస్తానన్నాను. పిల్లోడు లేచాడు. లేచినాక బ్రష్ చేసుకున్నాడు. నేను టీ ఇచ్చేసాను, తాగాడు. కొంచెం మా పిల్లలకి టీ అలవాటు ఉంది ఫ్రెండ్స్. చూడండి మా ఊరు గుళ్ళు ఎలా ఉన్నాయి, ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. ఇది మా ఊరు సెంటర్. ఈ సెంటర్లోనే ఆటోలు ఉంటాయి. ఆటో ఎక్కి మా అబ్బాయి తెనాలికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఈ సెంటర్లో పక్కనే కదా ఫ్రెండ్స్ మేము ఉండేది. అందుకోసం మాకు తెనాలికి కొంచెం 10 రూపాయలు ఉంటుంది డిఫరెన్స్. ఇప్పుడు మా పిల్లోడు ఆటోలో వెళ్ళి ఫ్రెష్ సూపర్గా మంచి చేప తీసుకొస్తాడు. ఇంకా ఆ అబ్బాయికి ఇష్టమైన ఏదైనా తీసుకొచ్చుకుంటానమ్మా అన్నాడు. నేను అన్నాను, నీకు ఏమి ఇష్టం ఉన్నాయి అన్నీ తీసుకో, పోనీ నువ్వు ఉన్నప్పుడైనా కొంచెం మంచిగా ఫ్రెష్గా తీసుకురాయా, నేను వెళ్ళాలంటే నా వల్ల అవ్వట్లేదు, నువ్వు వెళ్ళమన్నాను. చూడండి తెనాలి మార్కెట్, ఇది నా మార్కెట్, ఎంత సూపర్గా ఉంటుందో. అసలు తెనాలి నుంచి మేము ఏ ఊరికి వెళ్ళాలని కూడా మనకు ఇష్టం ఉండదు ఫ్రెండ్. మార్కెట్ అంతా మంచిగా గమనించండి. అసలు మా తెనాలి మార్కెట్ ఎంత బాగుంటుందో. అసలు పొద్దున్నే వెళ్తే మేము సాయంత్రం దాకా అసలు రాము. వెళ్ళామనుకో ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ అసలు తెనాల్లో ఒక్క వెరైటీ అనేది ఆల్ రౌండ్ ఎక్కడ దొరకవు. తెనాల్లో అన్ని రకాల వెరైటీలు సూపర్గా ఉంటాయి. అందుకోసం వెళ్ళామనుకో మార్కెట్ అంతా తిరిగి సాయంత్రం అయిపోద్ది మేము రావటం. ఇంట్లో గబక్కని పని అవంగానే మేము వెళ్ళిపోతాం మార్కెట్కి. వెళ్ళిపోతే నిదానంగా హాయిగా ప్రశాంతంగా అసలు మార్కెట్లో తిరుగుతూ ఏం కావాలి అన్నీ తీసుకుంటూ కూడా వస్తుంటాము. ఇప్పుడు మా అబ్బాయి మార్కెట్లో నుంచి మళ్ళీ లోపల వచ్చాడు. లోపల ఎందుకంటే ఇక్కడే ఫిష్ ఉంటాయి, తాజాగా మంచి, చాలా తెలిసిన ఆయన మనకి, కానీ మంచి ఫిష్ ఉంటాయి అక్కడ. ఆ చేపలు మాత్రం మా అబ్బాయికి నేను చెప్పాను, ఫ్రెష్గా బతికి ఉన్న చేపలే అన్నాను. ఇప్పుడు మా అబ్బాయి చేపల కోసం వెళ్తున్నాడు కదా, అక్కడ తాజాగా బాగున్నాయంట చేపలు. మా అబ్బాయి తీసుకున్నాడు. కేజీ వచ్చి 250 రూపాయలంట. అంతకుముందు అయితే 200కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 50 రూపాయలు పెంచారంట. మా అబ్బాయి అన్నాడంట, ఏంటి 50 రూపాయలు పెంచారంటే, లేదులేయ్యా ఇప్పుడు కొంచెం సీజనే అయినా కొంచెం రేటు ఉంటాయి చేపలకి అన్నాడంట. మా అమ్మాయికి అదే అన్నాను, దాంట్లో కొన్ని అక్కడక్కడ చచ్చిపోయి ఉన్నాయి అమ్మాయి, మీరు చూసుకున్నారో లేదో అన్నాను. చూసుకున్నామమ్మా. చూసుకున్నాక అంకుల్ అన్నాడు, అవి కొన్ని చేపలు పైకి తేలుతున్నాయి కదా అంకుల్ అంటే, లేదమ్మా చనిపోయిన మేము తీసి పడేస్తాము, ఇప్పుడు నీకు బతుకున్న చేపలు నేను ఇస్తాను ఎప్పుడు కూడా, ఎందుకు మీరు రావట్లేదు అన్నాడంట అంకుల్. అంటే ఎందుకు రావట్లేదంటే, అంకుల్ అప్పుడు వచ్చేవాళ్ళం కదా, సడన్గా మా నాన్న చనిపోయినాక మా అమ్మ ఇంకా మార్కెట్కి రావటం వదిలేసింది, ఇళ్ళ కాడే తీసుకొస్తున్నారుగా అక్కడే తీసుకుంటుంది, అందుకోసం మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకోమ్మా, నువ్వు మీ తమ్ముడు ఇద్దరు కలిసి వెళ్ళండి అనింది. అందుకోసం నా తమ్ముడు మేమిద్దరం కలిసి వచ్చాము, మంచి చేప ఈ అంకుల్ అనిందంట. సరే అమ్మ అటైతే మంచి చేపలు ఇస్తాను నేను అని. పాపం భలే సూపర్గా ఉన్నాయి ముక్కలు. నేను అసలు అయితే షాక్ అయిపోయాను, భలే బాగున్నాయి. మంచి ముదురు చేప, బొచ్చ చేప భలే బాగుంది. నేను మాత్రం ఎప్పుడైనా తీసుకురావాలంటే లైట్గా కొంచెం కొవ్వు పట్టినట్టు ఉండాలి నాకు చేప. అప్పుడు ఏమైంది, పులుసు వండినా విగురు వండినా కూడా భలే బాగుంటుంది. కానీ మా అమ్మాయి మా అబ్బాయి ఈరోజు తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి చేపలు మాత్రం, బొచ్చ చేపలు భలే ఫ్రెష్ ఉంది. ముక్క కూడా మాంసం ముక్క కూడా పనికిరాదు, అంత బాగుంది, అంత గట్టితనం ఉంది చేపలు, భలే బాగుంది. చూడండి ఇక్కడ మాత్రం మనకి ఏం వెరైటీలు కావాలన్నా కూడా ఈ మార్కెట్లో వెళ్ళిపోయామనుకో ఫ్రెండ్స్, ఒక్క
ఒక వెరైటీ అని కాదు, ఆల్ రౌండ్ చేపలు ఎన్ని వెరైటీలు ఉంటాయి, అన్ని రకాల వెరైటీలు ఉంటాయి. ఈ అమ్మాయి కూడా, కోసే అమ్మాయి కూడా ఇప్పుడు మళ్ళీ పాత పిల్లలంట ఏదో రాలేదంట. ఇప్పుడు వచ్చిన అమ్మాయి కొత్త అమ్మాయి అమ్మ అంటుంది. అయినా కూడా అమ్మాయి కూడా మంచిగా చేప చేసి ఇచ్చింది, భలే బాగా చేసింది. అక్కడ చేపలు మాత్రం నీళ్ళలో దించంట పైకి ఎగిరి కింద పడిపోయి జనాల మీద పడుతున్నాయి అంట. చూడండి, సండే రోజు ఎంత జనం వస్తారో చేపల కోసం. ఈ తెనాలి మార్కెట్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఒక్కసారి వచ్చి చూసుకున్నారనుకో, ఈ తెనాలి అంటే అంత ప్యారిస్ అంటారుగా, తెనాలి అంటే ప్యారిస్ అంటారు ఎవరైనా, అంత బాగుంటుంది. మీరు మాత్రం ఎవరైనా వచ్చి ఒక్కసారి మార్కెట్ చూడండి, ఎంత బాగుంటుందో. తెనాలి మార్కెట్ సూపర్గా ఉంటుంది. కానీ నేను మా అమ్మాయి చేపలు తీసుకొచ్చేదాకా నేను ఇంట్లో పని చేసుకుంటూ కూడా అదే అంట్లు బయట వేసుకోవటం, ఊడుసుకోవటం ఇవన్నీ చేసుకుంటున్నాను. మా పిల్ల మాత్రం అటు ఇటు తిరిగి మాత్రం ఏదైనా కూడా చేపలైనా రొయ్యలైనా భలే సూపర్గా తీసుకొచ్చింది. నేను అనుకున్నాను అప్పుడు, ఇంకా నేను వెళ్ళటం అనవసరం మార్కెట్కి, మా పిల్లలే సూపర్గా నాకన్నా బాగా తీసుకొచ్చారు. నేనైనా కొంచెం మొహమాట ఎక్కువ పడతాను, గట్టిగా అడగాను, అది ఇది అని అసలు ఏం మాట్లాడను. ఏంటంటే నాకు అలా అడగటం కొంచెం ఇష్టం ఉండదు. కానీ నా ఇద్దరు పిల్లలు ఎలా తీసుకొస్తారు ఏమో అని ఆలోచిస్తున్నాను. నాకు మాత్రం వాళ్ళు ఫోన్లో మాత్రం కాంటాక్ట్లో ఉంటున్నారు. ఈ చేప తీసుకున్నాం, రేట్ ఇంత అమ్మ, అంత అమ్మ, ఇది అది అంటే నేను అన్నాను, గుడ్డు ఉండే చేప మాత్రం తీసుకురావాకమ్మ, గుడ్డు ఉంటే మాత్రం ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, గుడ్డు లేనిది తీసుకురండి అన్నాను. అందుకోసం అక్కడ అంకుల్ ఫస్టే చెప్పేశారంటే ఇద్దరు కలిసి, గుడ్డు మాత్రం ఉండకూడదు, నేను చేప తీసుకుంటే ఒకసారి గుడ్డు ఉంది అంకుల్ అంటే, అసలు గుడ్డు ఉండదమ్మా, గుడ్డు ఉంటే తిప్పి నాకు ఇచ్చేసి ఆ చేప వేరే చేప ఇస్తానన్నాడంట. కానీ ఆమె అనిందంట, చిన్న చిన్న మాంసం ముక్కల్లాగా కట్ చేస్తానమ్మా అనిందంట. మా అమ్మాయి అనిందంట, చిన్న చిన్న ముక్కలు అయితే మాంసం ముక్కలు ఎలా ఉంటాయి, మన చికెన్ ముక్కలు ఎట్టా కట్ చేసి ఇస్తారు, చేప ముక్కలు కూడా అలాగే కట్ చేసి ఇస్తారు. అది మన చాయిస్. అది పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు కట్ చేసి ఇస్తారు, చిన్న ముక్కలు కావాలంటే మన చికెన్ ముక్కలు ఎలా ఉంటాయి అదే సైజుగా కట్ చేసి ఇస్తారు. భలే బాగుంటాయి, చిన్న చిన్నగా భలే బాగుంటాయి ముక్కలు మాత్రం. కానీ మా పిల్లలు అన్నాడన్న, చిన్న ముక్కలు అయితే వద్దు, పెద్ద ముక్కలే కట్ చేయించుకుందాం అన్నాడంట. అందుకోసం పెద్ద ముక్కలే కట్ చేయించారు. కానీ ముక్క మాత్రం అసలు పల్సంగా లేక, మరీ మందంగా లేక, ఒక సుమారుగా కట్ చేసింది. మీడియం సైజులో ముక్క కూడా భలే గట్టిగా ఉంది. చూడండి, ఇప్పుడు అన్నీ తీసుకున్నాడు మా అబ్బాయి. తీసుకుని ఇంకా ఏరో చోట వెళ్తున్నాడు. అక్కడ ఏం తీసుకోవాలని, రొయ్యలు తీసుకోవాలో లేకపోతే ఇంకా ఏదైనా వెరైటీ, కొత్త వెరైటీ ఉన్నాయి అని చూసుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ ఈ మార్కెట్లోని లోపలికి వచ్చాడు మా అబ్బాయి. ఈ ముసలమ్మ యాంటీ మాత్రం నాకు తెలిసిన అంటే అసలు మా ఖాతా ఆమె రావట్లేదు, ఎందుకు ఏమో. కానీ మా పిల్లలకి అన్నిందంట, ఏంటయ్యా ఏం తీసుకుంటారంటే, ఆల్రెడీ మేము చేప తీసుకున్నాంలే, మళ్ళీ చూసుకుంటూ వెళ్తున్నాం, ఏదైనా కొత్త వెరైటీగా ఉంటే తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాడంట మా అబ్బాయి. సరేలేని ఆంటీతో మాట్లాడుతూ కూడా మా అబ్బాయి ఏదో ఇవన్నీ మార్కెట్ అటు ఇటు చూసుకుంటూ కూడా, వాళ్ళ అక్క ఏమో వాడు చేయి పట్టుకుని తిరుగుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి చేయి వాడు పట్టుకోవాలి లెక్కకైతే, ఈ అమ్మాయి వెళ్ళి వాడు చేయి పట్టుకుని తిరుగుతుంది. మా అబ్బాయి కన్నా పెద్దది. చూడండి, మార్కెట్లో మాత్రం ఫ్రెండ్స్ చూడండి మార్కెట్ ఎంత బాగుంటుందో. ఈ రూట్కి వచ్చాడు. ఇక్కడ మాత్రం మనకి ఎన్ని వెరైటీలు చేపలు ఉన్నాయి, ఎన్ని వెరైటీలు రొయ్యలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉంటాయి. అందుకోసం మా అబ్బాయి కొత్త వెరైటీ ఏదైనా ఉంటే తీసుకుందామని మార్కెట్ లోపలికి వెళ్తున్నాడు. నేను అన్నాను, అయ్యా నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తావు, ఎప్పుడు కూడా నా ఇష్టంతోనే నేను వండుతున్నాను యూట్యూబ్ కోసం, నీకు ఏదైనా ఇష్టమైనది ఏదైనా నీకు నచ్చినాయి అనుకో అది కూడా తీసుకురా వండుతాను అంటే, సరేలమ్మా అని లోపలికి వెళ్ళి అన్ని రకాలుగా చూసుకుంటూ ఉంటున్నాడు. ఒకరంట వెరైటీ ఏదో తీసుకెళ్తున్నారంట. వాళ్ళు సంచుల వైపు చూస్తున్నాడు మా అబ్బాయి, వీళ్ళు ఏం తీసుకున్నారు వాళ్ళు ఏం తీసుకున్నారని చూసుకుంటూ వస్తున్నాడు. సంచుల వైపు చూస్తున్నాడంట మా అబ్బాయి. మా అమ్మాయి చెప్పింది, అమ్మ బయట వాళ్ళు ఏమేమి తీసుకున్నారు, ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయని గమనిస్తున్నాడు మా అబ్బాయి. అంటే నేనైనా గమనిస్తే చచ్చిపోయినా మాత్రం అస్సలు వద్దమ్మా, ఎన్ని డబ్బులైనా కూడా అనవసరం, ఇష్టం ఉండదు, తినాలనిపించదు. అందుకోసం అక్కడ బతికి ఉన్న చేపలు ఏదైనా తీసుకురండి అని చూడని. అసలు ఎంత బతికి ఉన్నాయో చేపలు మాత్రం. మళ్ళీ ఏమో పండు కప్పలు ఉన్నాయి చూడండి. పండు కప్ప చేప బతికి ఉంటే తీసుకునేదాన్ని, చనిపోయి ఉన్నాయంట. మా అమ్మాయి ఫోన్ చేసింది, పండు కప్ప ఉందమ్మా తీసుకుందామా అనింది. నేను అన్నాను, బతికి ఉంటే పక్కగా తీసుకురా, చనిపోయి ఉంటే మాత్రం అస్సలు వద్దమ్మా అన్నాను. చనిపోయి ఉన్నాయమ్మా అనింది. అటైతే వద్దులేమ్మా అన్నాను.
అందుకోసం నాకు పండుగప్ప తీసుకుని మంచిగా వండుదామనిపించింది కానీ చనిపోయినాయి అంట. ఇక్కడ చూడండి, నేను వెళ్తే ఫ్రెండ్ చేపలు ఏమేమి పేర్లు అన్నీ తెలుసుకుని చెప్పేదాన్ని. కానీ మా పిల్లలు పాపం తెలియలేదు, ఏ చేప తీసుకుంటారు, ఏ చేప తినకూడదు, ఏ చేప తినవచ్చు అని. ఈ మాత్రం పండుగప్పలు. కానీ చనిపోయినా కూడా నా ప్రాణం కొట్టుకుంది. ఎందుకంటే ఆ నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఆ చేప తీస్తే వెంటనే చనిపోతాయి. ఎందుకంటే అది గ్యాస్ ఉంటాయి, గ్యాస్ మూలంలో నీళ్లు నడుస్తూ ఉంటాయి. ఆ గ్యాస్లో నుంచి ఆ వాటర్లో నుంచి తీయంగానే చేప చనిపోయిద్ది. వాళ్ళు పక్కన వాళ్ళు అన్నారు, బతుకున్న చేప 100 రూపాయలు ఎగస్ట్రా, 50 రూపాయలు ఎగస్ట్రా అని. ఆ తొట్టిలో నుంచి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి అమ్మ, చనిపోతాయి చేపలు అన్నారు. ఆ వాటర్ మీద గ్యాస్ మూలాన అట్ట ఉంటాయి అన్నారు. సరేలే ఏదైనా కానీ బతుకున్న చేప తీసుకోవటమే ఆ ఇష్టమే వేరుగా ఉంటాయి. చనిపోతే కొంచెం అంతగా నచ్చదు, పోలని వదిలేశాను. ఈసారి మాత్రం చూడండి, మార్కెట్లో మా అబ్బాయి కళ్ళన్నీ రొయ్యల మీద ఉన్నాయి. ఆ రొయ్యలు చూసి నా కొడుకు షాక్ అయిపోయాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మా పిల్లోడికి ఇలాంటి రొయ్యలు అంటే భలే ఇష్టం నా బిడ్డకి. ఆ రొయ్యలు ఏం చేశాడు, వద్దనుకున్నాడంట ఫస్ట్. మళ్ళీ ఏదో ఈ రొయ్యలు ఏంటి ఇలా బ్లూ కలర్లో, అరే బాబు మంచి రొయ్యలు రా అని మళ్ళీ వాడు గుర్తుకొచ్చిందంట నా కొడుకుకి. వాళ్ళ అక్క తమ్ముడు ఇద్దరు చెప్పుకుని 1 కిలో రొయ్యలు తీసుకున్నారు. అస్సలు ఒక్కొక్క రొయ్య వచ్చి ఎంత లావు ఉందో మన యూట్యూబ్లో తక్కువగానే అనిపిస్తుంది, ఫోన్లో తక్కువగానే అనిపిస్తుంది. ఇంతంతలా ఉంది రొయ్య, అసలు ఎంత బాగుందో. మనకి కండ ఎలా ఉందంటే పీతల కూరలాగా ఉంది కండ. పీతల్లో ఉంటుంది గుజ్జు, అలా ఉంది కండ. అంత టేస్ట్ ఉందంట, భలే బాగుందంట. మళ్ళీ ఈసారి మాత్రం తప్పకుండా నేను చేపలు ఏం లేకుండా ఉట్టి రొయ్యలు తెప్పిస్తాను ఫ్రెండ్. ఆ రొయ్యలు మళ్ళీ చూస్తారు కానీ ఎంత పెద్దగా ఉంటాయో, ఎంత బాగుంటాయో. ఆంటీ అంటుందంట, రొయ్యలు చాలా బాగుంటాయి అయ్యా, సూపర్ రొయ్యలు. మా అమ్మాయికి మాత్రం పండుగప్ప చేపల మీదే ఉన్నాయి పాపం కళ్ళన్నీ. ఏం చేయాలో చనిపోయానే, నేను మిస్ అయిపోయాను. అక్కడ మాత్రం నా కొడుకు రొయ్యలు తీసుకున్నాడు, పెద్ద పెద్దగా భలే బాగున్నాయంట. అక్కడి నుంచి మళ్ళీ ఏరో చోట వెళ్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ గోంగూర, కొత్తిమీర అన్నీ తీసుకురమ్మన్నాను, నిమ్మకాయలు, గోంగూర తీసుకురమ్మంటే మా అమ్మాయి అక్కడ వ్యాపారం మాట్లాడుతుంది. ఎంతకి ఇస్తావు ఏంటి అని అడుగుతుందంట. 3 కట్టలు వచ్చి 20 రూపాయలు అన్నారంట. ఏంది కట్ట అంటే ఇంతే ఉంటుంది, ఆకు కొంచెమే. అది కాక మనకి ఇక్కడ ఏంటో ఇది ఆకుకూరలు ఎక్కువగానే పండుతాయి కానీ రేట్ ఎక్కువ ఉంటుంది. అందుకోసమేమో మా అమ్మ ఏం చేసింది, 3 కట్టలు తీసుకుంది. గోంగూర 3 కట్టలు తీసుకొని ఒక కొత్తిమీర కట్ట తీసుకుంది. ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నాక ఇంకా నిమ్మకాయలు కూడా తీసుకుంది, భలే పెద్ద పెద్ద నిమ్మకాయలు తీసుకుంది. ఆ రొయ్యలు అక్కడ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి రొయ్యలు ఇప్పుడు కింద వేసేసారు. రొయ్యలు వైపు కొంచెం చూడండి, రొయ్యలు ఎంత బాగున్నాయో. మా అబ్బాయికి అయితే ఆ రొయ్యల మీదే ఉండి ఆ ప్రాణం అంతా. ఎందుకంటే అంత ఇష్టంగా చూసుకుంటున్నాడు. అమ్మో ఈ రొయ్యలు ఏదో ఒక రకంగా ఉన్నాయమ్మా, ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాడంట. కానీ అక్కడ నిలబడిన వాళ్ళందరంట నా కొడుకు వైపు చూస్తున్నారంట, ఆ రొయ్యల వైపే చూస్తున్నారంట. మా అమ్మాయి అనింది, అమ్మ ఫస్ట్ నువ్వు దిష్టి తీయమ్మా, అందరూ మా రొయ్యల వైపే చూస్తున్నారమ్మా, ఎక్కడ తీసుకున్నారు అంటున్నారమ్మా అనింది. సరేలే అమ్మ అన్నాను. నాకు దిష్టి అంటే అంత నమ్మకం ఉండదు. నేను ఎంత కూరలు వండినా, నేను ఏం వండినా కూడా దిష్టి అనే మాట నాకు అస్సలు అలవాట్లేదు. నేను తీయను, నేను నమ్మను కూడా. ఎందుకంటే ప్రతి వాళ్ళు తీసుకుంటుంటారు, దాంట్లో ఏముంది అనుకున్నట్టుగా ఉంటాను నేను. అందుకోసం ఏ రోజు కూడా నేను మటన్ వండాను, చికెన్ వండాను, అది వండానని దిష్టి తీసుకోవటం, కలుపుకోవటం ఏం ఉండదు. చూడండి ఆ పిల్లోడు చేపల మీద ఎట్ట కొడుతున్నాడు కర్ర తీసుకొని. అక్కడ మాత్రం నీళ్లు వదిలేశారంట, అక్కడ మోటార్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన చేపలకి పెద్ద అక్కడ తొట్టిలాగా ఉంది కదా, దాని నిండా వాటర్ వదిలేస్తారు. మళ్ళీ చిన్న చిన్న ట్యాబ్ లాగా ఉంటాయి, అన్నిట్లో వాటర్ వదిలేస్తారు. అది అంట కట్టలేదంట, వాళ్ళు వదిలేశారు. వాటర్ అంతా ఈ పిల్లోడి దగ్గర వస్తున్నాయి. మా రొయ్యలు ఏమో కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి అంట. అందుకోసం మా అమ్మాయి అనిందంట, అబ్బాయి జాగ్రత్త అయ్యా రొయ్యలు పోతాయి అంటే, లేదులమ్మా నేను ఇక్కడే ఉన్నాను కదా అని ఆ రొయ్యల మీద అంత నీటుగా తొక్క తీసేసి, నీటుగా పేగు ఉంటుంది కదా సన్నంగా, పేగు తీసేసి తల భాగం కొంచెమే కట్ చేశాడు. అది డిప్పలాగా తీసేశాడు. తల భాగం ఎలా ఉంది, అసలు మన చేప తల వచ్చినట్టుగా వచ్చింది. పైన తొక్క తీసేశాడు. కండ అంతా మాత్రం తల ఎలా ఉంటుందో అలాగే ఉంది. మళ్ళీ రొయ్య ఆ తల భాగం నుంచి తోక భాగం అలాగే ఉంది, కేవలం ఒక తొక్క తీసేసాడు అంతే.
చూడండి నా కొడుకు నా కూతురు మార్కెట్ నుంచి వచ్చేసారు. సూపర్గా ఇంటికాడ వచ్చి ఇప్పుడు నన్ను ఇద్దరు కలిసి ఏమన్నారంటే, మేము వెళ్ళి మార్కెట్ నుంచి రొయ్యలు, చేపలు, గోంగూర, నిమ్మకాయలు, కొత్తిమీర అన్నీ తీసుకొచ్చుకున్నాం. నువ్వేం చేసావు మమ్మీ ఇంటికాడ అన్నారు. నేను ఇంట్లో పని చేసుకున్నాను